హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో నేను ఇవాళ ఈ వీడియోలో మీకు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం ఎందుకు జరిగింది అండ్ అసలు ఇరాన్ని న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయొద్దని ఎందుకు అంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అండ్ ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, అసలు పాలస్తీనా ప్రజలకి ఇజ్రాయెల్కి సంబంధం ఏంటి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, వినండి. ఓకే. సో 1000 సంవత్సరాల క్రిందట యూదులు అనేవాళ్ళు నివసించేవారనమాట. సో చిన్న చిన్న యుద్ధాలు జరగడము, సో అట్లా యుద్ధాలు జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ పారిపోయి యూరోప్లో కొంతమంది అంటే చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్న దేశాలలో పోయి నివసించడం మొదలుపెట్టారు. సో యూరోప్లో జర్మనీ అనే ప్రాంతంలో చాలామంది నివసించారు అనమాట. సో అక్కడ అప్పట్లో మన హిట్లర్ అనేది రాజు పరిపాలించడం వల్ల ఆయన ఈ యూదులని చాలామందిని చంపేయడము, అక్కడ యూదులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళందరినీ చిన్న చూపుగా చూడడం, అవమానించడం అన్నీ జరగడం. సో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం ఎప్పుడైందంటే ఒక 100 సంవత్సరాల తర్వాత మనకంటూ ఒక రాజ్యం ఉంటే సో మనకంటూ ఒక రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అయ్యి సో మన సొంత గడ్డకి వెళ్ళేసి చేసుకుందాం అని చెప్పేసి పోతారనమాట. సో వాళ్ళు యూరోప్ నుంచి మళ్ళీ ఇప్పుడున్న ఇజ్రాయెల్ అన్న ప్లేస్కి వెళ్ళడం జరిగిందనమాట. సో అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి అక్కడ పాలస్తీనా ప్రజలు అంటే ఎవరు, 90% ఉన్న ముస్లిమ్స్, 10% ఉన్న క్రైస్తవులు, వీళ్ళు అక్కడ నివసిస్తూ అక్కడ భూములు చేసుకుంటూ అక్కడ పంట పండించుకుంటూ తినుకుంటూ ఉండడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే మీరు పూర్వకాలంలో ఉన్నారేమో బట్ ఇప్పుడు మాత్రం మేము నివసిస్తున్నాం, మేము మాత్రం ఇచ్చేది లేదని చెప్పేసి వాళ్ళు అన్నాడు. సో ఆ తర్వాత కొన్ని రోజులకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందనమాట. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గెలవడం వల్ల సో వాళ్ళు కొన్ని రోజులు పరిపాలించి యూదులకి అండ్ పాలస్తీనా ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. యూదులకి మీకు మీ దేశాన్ని మీకు ఇస్తాము, మీ భూములు ఎక్కడ పో అని చెప్పేసి పాలస్తీనా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ అలానే యూదులకి ఒక ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పరిచి అక్కడ మీరు ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పాలస్తీనా ప్రజలకి నచ్చనందుకు రివర్స్ అటాక్ చేయడం జరిగింది ఇజ్రాయెల్ మీద. సో అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ గెలవడం జరిగింది. సో ఈ పాలస్తీనా ప్రజలకు చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా హెల్ప్ చేయడం జరిగింది, అయినా కూడా వాళ్ళు ఓడిపోయారు. ఓకే. సో ఈ ఇజ్రాయెల్ గెలవడం వల్ల అక్కడ ఉన్న పాలస్తీనా ప్రజలు పక్కనే ఉన్న దేశంలో అంటే గాజా అనే దేశం ఉంది కదా, అక్కడ నివసించడం జరిగింది. సో అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద ఫైట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ మ్యాప్లో మనకి ఇండియా నుంచి ఇరాన్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఇజ్రాయెల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. అండ్ ఇజ్రాయెల్ యొక్క శత్రు దేశాలు కూడా చూపిస్తా చూడండి. జూమ్ చేస్తున్నా కదా, ఇది ఇరాన్ అనమాట. కంపేర్ టు ఇరాన్ చాలా పెద్ద దేశము. సో ఇజ్రాయెల్ చాలా చిన్నది బట్ పవర్ఫుల్. ఓకే. ఈ ఇజ్రాయెల్ నుండి పైకి వెళ్తే లెబనాన్ అనే ఒక దేశం ఉంటుంది. ఆ దేశంలో హెజ్బుల్లా అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో గన్స్, మిజైల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొవైడ్ చేయడము అండ్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకు అటాక్ చేస్తారు అంటే ఈ సెబా ఫార్మ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మాది అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తారు. కాదు ఇది మాది అని చెప్పేసి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఆ సెబా ఫార్మ్స్ అనేది అండర్ ఇజ్రాయెల్ మీదనే ఉందనుకో. ఓకే. ఆ ఇజ్రాయెల్ తర్వాత ఈ యెమెన్ అనే ఈ దేశం ఉంది కదా, ఈ దేశంలో ఔతిజం అని చెప్పేసి ఉంటుంది. ఓకే. అది ఏంటంటే ఏదన్నా ఈ రెడ్ సీ నుంచి ఏమైనా నౌకలు కానీ ఏవైనా వచ్చినాయి అనుకో ఈ ఇజ్రాయెల్ సంబంధించినవి ధ్వంసం చేసేస్తుంది అనమాట అది. సో అలా. సో ఈ ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా ప్రజలు ఈ గాజాలోకి వెళ్ళారు అనమాట. ఈ గాజాలో నివసిస్తూ ఇక్కడ హమాస్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేస్తారనమాట. సో ఈ ముగ్గురితోటి ఇరాన్ ఫ్రెండ్షిప్ చేసి హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు గాజాలో ఉంటూ హమాస్ అనే ఒక టీం తయారయ్యేసి అక్కడ వాళ్ళు గన్స్ని తయారు చేసుకొని, మిజైల్స్ తయారు చేసుకొని అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. సో వాళ్ళకి సపోర్టుగా యెమెన్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఔతిజం అని చెప్పేసి మళ్ళీ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కూడా సేమ్, ఆ గ్రూప్లో మిజైల్స్, గన్స్ కూడా తయారు చేస్తారు. సో వీళ్ళు కూడా ముస్లిమ్సే, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఇజ్రాయెల్స్కి అటాక్ చేస్తారు. సో వీళ్ళవి ఇట్లా ఉంటే మళ్ళీ మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కోసం పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారో అలాగే ఇజ్రాయెల్కి మ్యాప్లో చూపించినట్టు
షెబ్బా ఫార్మ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. సో ఆ ఫామ్ మాదని చెప్పేసి లెబనాన్లో ఉన్న ఎబ్జోల్లా అనే టీము దీనికోసం ఫైట్ చేస్తుంది. ఇది మాది అని చెప్పేసి ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 గ్రూప్స్కి ఇరాన్ అనే దేశము, అందులో ఉన్న సుప్రీం లీడరు సపోర్ట్గా ఉండడం, ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ని అటాక్ చేయడం జరుగుతుంది. అసలు ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా ఎందుకు అటాక్ చేస్తుందంటే 1979లో అసలు ఇరాన్ ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్స్. సో 1979 ముందు వరకు షా అనే ఒక రాజు పరిపాలించేవాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. ఎప్పుడైతే 1979 తర్వాత ముస్లిం విప్లవం జరిగిపోయి అక్కడంతా మతం ఏర్పడిందో, ముస్లిం మతం. సో అప్పుడు అక్కడ ఉన్న రాజు ఎట్లా ఫీల్ అయిపోయిందంటే అసలు ఇజ్రాయిల్ ఒక పనికిరాని దేశం అండ్ లిటిల్ సైతాన్, దీనికి తగ్గ మళ్ళీ దాని సపోర్ట్ యుఎస్ ఏం చెప్తే అది వినడం. సో యుఎస్ అనేది పెద్ద బిగ్ సైతాను, ఇది ఒక చిన్న సైతాను సో అని చెప్పేసి ఫీల్ అవ్వడం. అండ్ అసలు ఇజ్రాయెల్ని దేశంలాగానే ఫీల్ అవ్వదు అనమాట. సో ఇరాన్ వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోయారంటే యూదులు అనే వాళ్ళు ఉండకూడదు, మొత్తం ముస్లిమ్సే ఉండాలి అని చెప్పేసి ఫీల్ అయిపోయారు అనమాట. సో అందుకని చెప్పేసి బద్ద శత్రుత్వం ఏర్పడి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ మద్దతుగా ఇరాన్ పలికేది, అండగా ఉండేది అనమాట. సో ఇది మ్యాటర్. సో ఇప్పుడు ఇంత అండగా ఉంటుంది, ఒకవేళ తినకి ఇరాన్కి న్యూక్లియర్ బాంబు గిట్ట ఉంటే ఇజ్రాయెల్కి చాలా ముప్పు కదా. అందుకని ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ని అణుబాంబులు తయారు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం. ఇరాన్ లేదు, ఓన్లీ మేము శాంతియుతుల కోసం మాత్రమే యూజ్ చేస్తాము అండ్ ఓన్లీ విద్యుత్ కోసమే యూజ్ చేస్తామని చెప్పి కవర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. సో అట్లా రావడం వల్ల ఒక కండిషన్ ఉంచుతుంది ఇజ్రాయెల్, ఎప్పుడైనా వాళ్ళ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అప్పుడప్పుడు సైబర్ అటాక్స్ కూడా చేస్తుంది ఇజ్రాయెల్. సో వాళ్ళ ఆత్మరక్షణ కోసం, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసం ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. వాళ్ళేమో మతం మార్పిడి కోసము అండ్ మా భూమి మాకు కావాలని చెప్పేసి పాలస్తీనా ప్రజలు, సో వీళ్ళు ఇట్లా యుద్ధం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇరాన్లో ఉన్న సిరై దగ్గర బాంబు దాడులు జరగడం అండ్ అది జరగడం వల్ల ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెలే జరిగిందని చెప్పేసి డైరెక్ట్ ఇన్నాళ్ళు ఇండైరెక్ట్గా చేసిన ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేయడం అండ్ ఇరాన్కి మిత్రులైనటువంటి హెజ్బొల్లా అండ్ హమాస్ వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ని చంపేయడం ఇజ్రాయెల్. సో ఇవన్నీ ఇరాన్కి కొంచెం అవమానంగా అనిపించి ఇంకా నా మిత్రులను చంపేసిన అని చెప్పేసి బాధతోటి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ కూడా మామూలుగా తగ్గలేదు, ఇజ్రాయెల్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని చంపేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపిస్తాను. ఆ ఇరాన్ని పరిపాలించేది ఏంటంటే మళ్ళీ ఇంకో మంచి లీడర్ వచ్చేంత వరకు ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి 3 మెంబర్స్ పరిపాలించడం